అవభృత స్నానం, అఘమర్షణ స్నానం, అభ్యంగన స్నానం ఈ మూడు ఒకటేనా వేరు వేరా? అవభృత స్నానం, అఘమర్షణ స్నానం, అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం మనందరికీ తెలిసిందే. అభ్యంగనము అంటే నలుగు పెట్టుకోవడం, ఒంటికి నూనె రాసుకుని ఆ తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని కొంతసేపు నూనెతో ఉండి తర్వాత నలుగు పెట్టుకుని నలుగుతో కొంతసేపు ఉండి శరీర సంబంధమైన సమస్త మాలిన్యాన్ని పరిహారం చేసుకుని శరీరానికి ఉండే మృదుత్వము బలము నిలబడడానికి వీలుగా తల మీద స్నానం చేసి తలకు కూడా నూనె పెట్టుకుని స్నానం చేసేదాన్ని అభ్యంగనం. అభ్యంగనం అంటే ఒంటికి నలుగు పిండి పెట్టుకోవడం అభ్యంగన స్నానం అంటారు. మనందరం మన భాషలో తలంటు పోసుకోవడం, ఇది అభ్యంగన స్నానం. ఇది మనందరికీ పరిచయం ఉన్నది. ఇవి కాకుండా అఘమర్షణ స్నానం, అవభృత స్నానం రెండు ఉన్నాయి. ఆ రెండు శాస్త్ర సంబంధమైన మాటలు. అవభృత స్నానం అంటే యజ్ఞం చేసినప్పుడు ఎవరైతే యజ్ఞం చేశారో ప్రధానంగా యజ్ఞం చేసిన యజమాని యజ్ఞ దీక్ష ముగింపుకి సంకేతంగా ఆ ముగింపు రోజున చేసే స్నానాన్ని అవభృత స్నానం. ఆ యజ్ఞంలో వినియోగించిన పవిత్రమైన మంత్రపూత జలంతో అతడికి అభిషేకం చేస్తారు, అవభృత స్నానం చేయిస్తారు. అంటే యజ్ఞదీక్షకు ఫలితంగా యజ్ఞదీక్ష ముగింపు అనే దానికి గుర్తుగా చేసే స్నానం, దాన్ని అవభృత స్నానం అంటారు. రాజసూయ యాగం చేసి అవభృత స్నానం చేసి అవభృత స్నాన జలంతో పవిత్రమైన నా కేశపాశాన్ని పరమ దుర్మార్గుడైన దుశ్శాసనుడు ఇలా పట్టుకుని ఈడ్చాడు, మరి దీని సంగతి ఏంటో సమాధానం చెప్పమని కృష్ణుణ్ణి భర్తలైన పాండవుల్ని అడిగింది ద్రౌపదీదేవి. ఆమె అవభృత స్నానం చేసింది, పాండవులందరూ అవభృత స్నానం చేశారు. యజ్ఞదీక్షకు ముగింపుగా సంకేతంగా చేసే స్నానానికి అవభృత స్నానం అని పేరు. ఇది యజ్ఞాలు చేసిన వాళ్ళు చేస్తారు. ఇక అఘమర్షణ స్నానం. అఘము అంటే పాపం, అఘమర్షణము అంటే పాపాన్ని తొలగింపజేసేది. మనం తెలిసి కొన్ని పాపాలు చేస్తాం, తెలియకుండా చాలా పాపాలు చేస్తాం, తెలిసి కూడా కొన్ని చేస్తాం, తెలిసి కూడా మానం చేస్తూ ఉంటాం. ఇవి తొలగింపచేసేది నదీ స్నానం. పవిత్రమైన నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చెప్పారు మన పెద్దలు, వాటిని అఘమర్షణ మంత్రాలు అంటారు. అంటే పాప నిర్మూలనకు సంబంధించిన మంత్రాలు. ఆ మంత్రాలను జపిస్తూ స్నానం చేస్తే నదీ జలాల్లో కానీ సముద్ర జలాల్లో కానీ ఆ స్నానాన్ని అఘమర్షణ స్నానం అన్నారు. ఆ సమయంలో చేసేది ఆ అఘమర్షణ మంత్రజపం చేస్తూ చేసే స్నానం కాబట్టి దానికి అఘమర్షణ స్నానం అని పేరు వచ్చింది. అదేమిటండి, మంత్రాలు మనందరికీ రావు కదా, మరి మంత్రజపం చేసే పురోహితుడు దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు కదా, ఎట్లా మరి మంత్రం చెప్పే పురోహితుడు లేకపోతే అఘమర్షణ స్నానం ఎలా అంటే, అప్పుడు భగవన్నామాన్ని ఇష్టమైన భగవన్నామాన్ని జపిస్తూ భగవత్ చింతనతో మనస్సు నిండా భగవద్భావనతో కనుక స్నానం చేస్తే, అఘమర్షణ మంత్రంతో స్నానం చేస్తే అఘమర్షణ స్నానం ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో, ఇలా చేసినా కూడా భగవన్ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ చేస్తే కూడా ఆ సత్ఫలితం వస్తుంది, మీరు దిగులు పడక్కర్లేదు అని. మంత్రం అంటే మననం చేసేదే కదా, ఆ మననం చేసేది మంత్రమే అక్కర్లేదు, మనస్సులో దైవ రూపాన్ని, దైవ నామాన్ని, దైవ కథను, దైవ తత్వాన్ని చింతన చేస్తూ చేయవయ్యా, అది కూడా అఘమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తుంది అని మన సంప్రదాయం మనకు చెప్పింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ మంత్రం చెప్పినంత మాత్రాన నదిలో మునిగినంత మాత్రాన నిజంగా పాపం పోతుందా అంటే చింతన మీద ఆధారపడి ఉంటుంది. ఆ భావం ఉంటే, ఆ సంకల్పం ఉంటే, ఎన్నో పాపాలు చేశాను, ఈనాడు చక్కగా ఈ నదిలో స్నానం చేసినందువల్ల నాకు పవిత్రత వచ్చింది కదా, చేసిన పాపాలు పోయాయి కదా, మళ్ళీ అలాంటి పాపాలు చేయకుండా ఉండాలనే సంకల్పం కలిగితే ఆ ఫలితం వస్తుంది. లేకపోతే స్నానమే మళ్ళీ మామూలు హాయిగా ఏనుగు స్నానం చేసి మళ్ళీ వచ్చి బురదలో పొరలాడుతుంది, ఆ మట్టి అంతా ఒంటికి పులుము, గజ స్నానం అంటారు దాన్ని. అందుకే ఆ స్నానం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఒకసారి స్నానం చేసిన తర్వాత మళ్ళీ మాలిన్యం తొందరగా అంటకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, అఘమర్షణ స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ పాప సంకల్పాలు మనస్సును చేరకుండా అన్ని జాగ్రత్తలు వహిస్తే అతడు ఉత్తముడైన సాధకుడు కాగలుగుతాడు. ఆధ్యాత్మిక సాధన, ధార్మిక జీవనం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని అఘమర్షణ స్నానం అన్నారు. అంటే అసలు స్నానమే దేనికి? శరీరానికి ఉన్న మాలిన్యం పోవడానికి స్నానం. ధర్మరాజు మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏమిటంటే, స్నానం అంటే ఏమిటి? అబ్బో మాకు తెలీదా, 50 రకాల షాంపూలు సబ్బులు వచ్చాయి ఈవేళ, వాటితో స్నానం చేయడమే అంటాం మనం. కానీ ధర్మరాజు అలా అనలేదు. స్నానం మనోమల త్యాగం. శరీరానికి ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవడమే కాదయ్యా, మనస్సులో ఉండే మాలిన్యాన్ని పోగొట్టుకునేది స్నానం. శరీరం మీద ఏముంటుంది? దుమ్ము ఉంటుంది. ఈ దుమ్ముని సంస్కృత భాషలో రజస్సు అంటారు. మనస్సులో ఏముంటుంది? అహంకారం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి కారణం కూడా రజస్సే, అంటే రజోగుణం. శరీరానికి ఉన్న రజస్సు అనే దుమ్ముని పోగొట్టుకోవాలి, మనస్సులో ఉండే రజోగుణం అనే అహంకారాదుల్ని పోగొట్టుకోవాలి. ఈ భావంతో చేస్తే అది పోతుంది. మామూలుగా నీళ్లు పోసుకుంటే, ఒంటి మీద నీళ్లు పోసుకున్నప్పుడు స్నానం వల్ల ఈ దుమ్ము పోతుంది. కానీ అఘమర్షణ స్నానం పవిత్ర మంత్రాలతో కూడిన భావన కారణంగా
పాప సంకల్పాలను తొలగిస్తుంది. అది అఘమర్షణ స్నానం అని. అవబృధ స్నానం, అఘమర్షణ స్నానం, అభ్యంగన స్నానం వేరువేరుగా దేని విధి విధానాలు దానికి పెద్దలు చెప్పారు.